హలో హాయ్ ఎవ్రీవన్. సో టుడే రెసిపీ వచ్చి ఇడ్లీ పిండితో ఓతప్పాన్ని అయితే ఎలా వేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో ఇదైతే మనం చక్కగా ఆవకాయ చట్నీతో అయితే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ ఓతప్పాన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకుందాం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక గిన్నెలోకి అయితే ఇడ్లీ పిండిని అయితే తీసేసుకొని దానిలో కొన్ని క్యారెట్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి, అదేవిధంగా పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్, కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలండి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత టేస్టీగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని అట్ల ప్లేట్ తీసేసుకొని దానిపైన కొంచెం మందంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన కవర్ చేస్తూ ఒక ప్లేట్ అయితే పెట్టేయాలి. 3 సెకండ్స్ తర్వాత చూస్తే అది చక్కగా కాలిపోతుందండి. సో మూత తీసి చూసిన తర్వాత మనం దాని చుట్టూతో అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం దాన్ని రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలండి. దాన్ని రెండో వైపుకి అయితే తిప్పేసిన తర్వాత దాన్ని రెండో వైపు కూడా ఎర్ర కాలిన తర్వాత అయితే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో ప్లేట్లోకి తీసేసుకొని ఆవకాయ చట్నీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.